హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకి వచ్చాను. ఆహ్, ఎందుకో ఇట్లా వీడియో తీసుకుని ఉంటే మనకి ఫ్యూచర్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆహ్, ఇట్లా మన ఇంటి చేతి వంట మిస్ కాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇట్లాగా వీడియో తీస్తున్నాను. మా అత్తయ్య నాకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎట్లా చేయాలో ఏంటో అట్లా వన్ బై వన్ స్టెప్ వైస్ వాష్ చేసుకుని, ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటూ ప్రాపర్‌గా మిక్స్ చేసుకుని, దాన్ని సోక్ చేసుకుని చేస్తున్నాను. ఇట్లా చేయడం వల్ల మనకి ఫ్యూచర్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒకసారి వీడియోని మనం బ్యాక్ చేసుకుంటే మనము మనకి ఎట్లా చేయాలనేది కూడా మనకొక గైడెన్స్ అనేది ఉంటుంది కదా! అంటే చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అంటే మన ఇంటి చేతి వంట అనేది మిస్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా తీశాను. ఇట్లా నేను 2 బాండీస్ పెట్టుకుని ఒక దానిలో కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఇంకో దానిలో రైస్ని బాయిల్ చేసుకోవాలి కదా! అట్లా అంటే ఇక్కడ నేను రైస్ని తీసుకున్నాను. వాటర్ అనేది బయట వేస్టేజ్ కింద బయట వేయకుండా సరిపడా వాటర్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అంటే అంత ఎగిరిపోయేటట్లుగా ఉండేటట్లుగా ఉన్నప్పుడు మనకి అందులో న్యూట్రియంట్స్ ఏమి మిస్ కాకుండా ఉంటాయి కదా! ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ చేస్తున్నాను. ఒక బాండీలో అయితే మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్, చిల్లీస్ ఇంకా బిర్యానీ దినుసులు అవన్నీ కూడా యాడ్ చేసిన. ఇంకొక బాండీలో కూడా మనము రైస్ కోసము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసిన. అవన్నీ ప్రాపర్‌గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ రైస్ని వాటర్తో బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాము. ఇంకొక బాండీలో మనము ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో కర్రీని కూడా అందులో యాడ్ చేసుకున్నాము. సో ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి ఏమి న్యూట్రియంట్స్ అనేవి మిక్స్ కాకుండా ఉంటాయి. మనము చెప్తూ ఉంటారు కదా చాలా వీడియోస్లో, రైస్ని హాఫ్ బాయిల్ అయినాక అందులో ఫిల్టర్ చేసి ఆ రైస్ని మాత్రమే మనము దాని మీద యాడ్ చేయాలి, ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి అని అంటారు కదా! అట్లా కాకుండా నేను తక్కువ అమౌంట్ వాటర్ తీసుకుని సరిపడా యాడ్ చేసిన 1.5 kg చికెన్, 1.5 kg రైస్ ప్రిపేర్ చేసిన. చాలా డెలిషియస్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మా అత్తయ్య బాగా చేస్తారు. బాగుంటుంది రెసిపీ, మీరు ట్రై చేయండి. ఇంకా మనము పైన డెకరేట్ చేసుకోవడానికి ఆనియన్స్ని ఫ్రై చేసిన గోల్డ్ కలర్ వచ్చిన వాటిని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకా రైస్ని వాష్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి వాటర్ లేకుండా. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా ఇందులో. ఈ వాటర్లో బాయిల్ అయినాక మనం రైస్ని యాడ్ చేస్తాము. 98% వరకు ఎగిరిపోయింది. తర్వాత ఇంకా 2% వాటర్ అనేది ఉంటుంది కదా! ఆ వాటర్ ఏమవుతుందంటే ఇది కుక్ అయిన తర్వాత చికెన్ కర్రీ ఉంది కదా దాంతోపాటు మిక్స్ అయ్యి మంచిగా అంత దమ్ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మనము ఏమైతే కొత్తిమీర కానీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఇంకా కలర్ కానీ ఫుడ్ కలర్ కానీ ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకుంటూ లేయర్స్గా మనము యాడ్ చేసినప్పుడు మనకి చాలా బాగా వస్తుంది. కొందరైతే ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన వెయిట్ పెట్టేటప్పుడు కొందరు వెయిట్ పెడతారు. లేకపోతే కొంతమంది అయితే గోధుమ పిండితో ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఆ బాండీ చుట్టూ కూడా ఎడ్జెస్ ఉన్నాయి కదా, కార్నర్స్ ఎడ్జెస్ దగ్గర క్లోజ్ చేయడం కానీ క్లాత్ పెట్టడం కానీ అట్లా చేస్తారు. నేనైతే ఓన్లీ ఒక ప్లేట్ పెడుతున్నాను. ప్లేట్ పెట్టి దాని మీద
మా ఇంట్లో కొంచెం వెయిట్ ఉంది. అది ఏంటంటే చిన్న చిన్నగా మసాలా అయ్యి చేత్తో మనము గ్రైండ్ చేస్తాం కదా చిన్న రాయితో, దాన్ని పెడుతున్నాను. ఇది కొంచెం మంచిగా అయినాక ఇంకా మనకి బాగా కుక్ అయితే ఇంకా పైకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ దానికోసం వేరే అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాను పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఇట్లా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని కింద మాడిపోకుండా ఒక పెద్దగా ఉన్నటువంటి ప్యాన్ ఉంటుంది కదా, కొంచెం దళసరిగా ఉన్న ప్యాన్, దాన్ని పెట్టుకుని దీన్నంతా దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంతేనండి సింపుల్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.